వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్. ఆయన మెగా ఇంజనీరింగ్లో ఈవీ ట్రాన్స్లో ఒక వైస్ ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యారండి. దీంతో ఇది ఒక సాధారణ విషయం. జనరల్గా రిటైర్డ్ అయిన వాళ్ళు ఏదో కొంచెం ఖాళీగా ఉండకుండా ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడొక్కడ జాయిన్ అవుతుంటారు. మరి జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన జాయిన్ అవ్వడంతో అందరి దృష్టి ఆయన వైపు ఎందుకు పడింది? ఎందుకు చాలామంది జాయిన్ అవుతుంటారు. అది సాధారణ విషయం. పెద్ద వింతలో విడ్డూరం కాదు. పేపర్‌లో కూడా రాదు. అది ప్రైవేట్ జీవితం, వ్యక్తిగతం. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టం. కానీ జేడీ లక్ష్మీనారాయణలో ఒక ప్రత్యేక ఉందండి. ఎందువల్లంటే ప్రత్యేకత ఉంది. ఎందుకు ప్రత్యేకత అంటే 7,000 కోట్లకు సంబంధించినటువంటి మైనింగ్ విషయాలపై గాలి జనార్దన్ రెడ్డి గారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈయన దర్యాప్తు చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరిగిందండి. దాంతో ఎవరి నీతి నిజాయితీ ఉన్నటువంటి ఆఫీసర్‌ని చూస్తే మన ఆంధ్ర వాడైన సిబిఐ ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ గారు అనేసి ఆయన ఒక నీతిపరుడు, నిజాయితీగా ఉంటాడు. ఆయన ఆయన వెనకాల ముందుకు ఉండాలి. ఆయన చెప్పిన విషయాలు నమ్మాలి అనే ఉద్దేశంతో చాలామంది ఆయన పెట్టిన ఒక పార్టీ పెట్టాడాయన. జై భారత్ పార్టీ. ఆ పార్టీలో నాయకులుగా ఎదగాలని, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయాలని ఆశించారండి. అయితే అసల ఈయనెవరని చూస్తే 1990 ఐపీఎస్ క్యాడర్‌కి చెందినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన మహారాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఆయన. ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో సిబిఐకి వెళ్ళటం జరిగింది. ఆ సిబిఐలో 2018లో పనిచేస్తూ 2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారండి. 2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన జనసేన నుండి ఆయన విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన అంటే సొంతంగా ఒక పార్టీ పెట్టడం జరిగింది. ఆయన మోటివేషనల్ స్పీకరు. అలాగే ఆయన మంచి విషయాలు పొలిటికల్‌గా ఏదన్నా విషయాలు జరుగుతున్నప్పుడు, పొలిటికల్ చేంజెస్ వచ్చినా, రాజకీయ విషయాలు ఏమైనా వచ్చినా వెంటనే మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆయనతో ఇంటర్వ్యూ చేసేవాళ్ళం. ఏవండీ ఇలాగ జరిగింది, ఇలా జరిగిందని ఇలాగా అసభ్యకరంగా మాట్లాడారు, లేదంటే ఇలాగ అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని ఇలా అరెస్ట్ చేశారు, లేదంటే అంబటి రాంబాబు గారు ఇలాగ మాట్లాడారు, ఇలాగ జోగి రమేష్ గారు ఇలా చేశారు, అలా చెప్తుంటే ఏదోటి ఆయన తోచిన విషయం ఆయన చెప్తుండేవారు. దాంతో ఆయన మెగా ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వటం, ఆయనతో నేను మాట్లాడడం జరిగింది. ఆయనకి నాకేమనిపించిందంటే, ఆయనతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది, చాలా బాధగా ఉందని చెప్పానండి. సంతోషంగా ఎందుకు ఉందంటే, ఆయన వ్యక్తిగతంగా కొంత నష్టపోయి రీసెంట్‌గా కొన్ని మాధ్యమాలు వచ్చినాయి. 2.5 కోట్లు సైబర్ నేరస్తుల చేతిలో పడి, మరి అది నిజమో కాదో మనకు తెలీదు కానీ 2.5 కోట్లు పోగొట్టుకున్నారు. అంటే జేడీ లక్ష్మణ గారు గాని, అలా వైఫ్ గాని మొత్తానికి 2.5 కోట్లు సైబర్ నేరగాళ్ళు తీసుకువెళ్ళిపోయారు అని చెప్పేసి తెలిసింది. ఇక్కడ ఎప్పుడైతే మెగా ఇంజినీరింగ్‌లో ఆయన జాయిన్ అయ్యారో కొంత ఆర్థికంగా ఆయన అంటే అది ఉపశమనం రావడానికి అవకాశం ఉన్నదండి. ఆయన కష్టపడే తత్వం ఉంది కాబట్టి. మరి అదొక సంతోషకరమైన బాధాకరమైన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయ్యారో జనరల్‌గా అందరికి తెలిసిన విషయాలే. పాలిటిక్స్ మాట్లాడకూడదండి. ఎందుకంటే ఆ ఆర్గనైజేషను అది అన్ని పార్టీల వారికి సంబంధించింది కాదది. ఒక పార్టీకి సంబంధించింది కాదది. అది ప్రజలకు సంబంధించిన ఆర్గనైజేషను. వాళ్ళు ఆ ప్రజలకు సంబంధించిన వర్కులు చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక పొలిటికల్‌గా మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతది. ఆ కంపెనీకి ఇబ్బంది ఏర్పడుతది. గతంలో ఏ పార్టీ సపోర్ట్ చేసినా, ఎవరెలా మాట్లాడినా ఇక నుంచే మనం కూడా ఆయన ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయినప్పుడు మనం కూడా ఆయన దగ్గరికి వెళ్లి అడగలేము. ఈ పాలిటిక్స్ మీద మాట్లాడండి, వీళ్ళకి సపోర్ట్ చేయండి, లేకపోతే వీళ్ళతో మాట్లాడండి అనటానికి అవకాశం లేదు. అది చాలా బాధాకరమైన విషయం. కానీ ఒక సంతోషకరమైన ఇంకో విషయం ఏంటంటే, ఆయన అడిగారు సరే మీరు మోటివేషనల్ స్పీకర్‌గా యువతను గానీ, విద్యార్థులను గానీ, అంటే భార్యాభర్తల విషయంలో వాళ్ళ యొక్క గొడవలు ఉండకుండా ప్రశాంత వాతావరణం ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పెంపకం ఇవన్నీ కూడా మీరు చెప్తుంటారు కదా! మరి ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయ్యారు. మరి మోటివేషనల్ స్పీకర్‌గా మాట్లాడతారా అని అడిగాను. ఆయన తప్పకుండా మాట్లాడతాను. నాకు ఖాళీ ఉన్న సమయంలో యువతని అంటే ఉత్తేజపరచడంలో, వాళ్ళని మోటివేట్ చేయడంలో గానీ, అలాగే విద్యార్థులను గానీ,
అలాగే తల్లిదండ్రులకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి తప్పకుండా నేను ఇస్తాను అని చెప్పేసి నాతో అనటం జరిగిందండి. నిజంగా నాకు చాలా అంటే నీతి నిజం లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు గానీ, లేదంటే ఈ జేడీ లక్ష్మీనారాయణ గారు ఇటువంటి చూసినప్పుడు మనకేమనిపిస్తుంటే వీళ్ళు నీతి నిజాయితీ ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లు కదా! వీళ్ళని ప్రజలు ఎందుకు ఒక నాయకులుగా అది ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకు నాయకులుగా గెలిపించుకోలేకపోతున్నారు అనేసి ఒక బాధ ఉంటదండి. నేను ఒక ఓటర్‌ని అడిగానన్నమాట ఇది. అతను అతను ఒక పొలిటికల్ అతనికి దొంగోడు, అతను చెడ్డ పేరుంది, డబ్బులు ఎత్తుకుపోతాడని తెలుసు. అయినా సరే అతను ఎందుకు ఓటు వేశావు? ఆ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేశావంటే, ఆ ఓటర్ చెప్పిన విషయం నాకు చాలా కొద్దిగా బాధ అనిపించింది. ఏమన్నాడంటే, ఏవండీ అతను దొంగోడని తెలుసు కాబట్టే నేను అతనికి ఓటేశాను. ఎందుకంటే దొంగోడైతే ఒక రూ. 100 దొంగతనం చేస్తే, ఒక రూ. 75 తీసుకున్నా, రూ. 25 మాకు పంచుతాడు కదండీ! ఎంతో కొంత మొత్తం తీసుకోలేడు కదా! రూ. 75 తీసుకున్నా ఒక రూ. 25 నాకు పంచుతాడు, నాకిస్తాడు. అందుకు మాకు సంతోషంగా ఉంటది. ఈ నీతి నిజాయితీతో మనం గెలిపించామనుకోండి, వాళ్ళు మన దగ్గర రానివ్వరు, నీతి నిజాయితీగా ఉంటారు. అంటే వాళ్ళు తినరు, మాకేమీ ఇవ్వరు. అటువంటప్పుడు మాకేంటి ఉపయోగం? మాకు ఏదో తిన్నా ఆళ్ళు ఏం తినరు గానీ మాకిచ్చారు కదా! ఎంతో కొంత మాకిచ్చారు కదా అమౌంటు. ఈ నీతి నిజాయితీ పరుడు ఏం చేస్తాడు? రోడ్లేత్తానంటాడు, వీధి లైట్లు అంటాడు, సమాజాన్ని బాగు చేస్తానంటాడు, దేశాన్ని బాగు చేస్తానంటాడు. అదంతా ఎందుకు నాకేమిచ్చాడు అని నేను చూసుకున్నానని చెప్తుంటారండి. అందుకు లక్ష్మీనారాయణ గారు ఆయనలో బాధ ఉండుంటది. ఇలా నేను జై భారత్ పార్టీ పెట్టాను. ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించలేదు. వాళ్ళు చాలా లైట్‌గా తీసుకున్నారు. నీతిగా, నిజాయితీగా ఉండటం ప్రజలకు పెద్ద ఇష్టంగా ఉండదేమో అలా అనిపించిందేమో నాకు అనిపిస్తుందండి. ఏదేమైనా ప్రజల్లో మార్పు ఉండాలి. ఓట్లు వేయడానికి అందరూ కూడా ముందుకు రావాలి. అలాగే డబ్బులు తీసుకోకుండా నా సంస్కృతి రావాలండి. భవిష్యత్తులో మన యువత కూడా ముందుకు రావాలి. ముందుకొచ్చి ఓట్లేయటం అదేమన్నా చేయాలండి అది. డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయటం అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తికి ఓట్లేయడం, డబ్బులు ఇవ్వకపోయినా డబ్బులు ఇచ్చే వాళ్ళని ఓడించటం, అంటే నోటికొచ్చినంత ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఓడించటం, అసలా అలాంటి వాళ్ళని చట్టసభలకు రానీయకూడదండి. నీతిగా, నిజాయితీగా, చక్కగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని గెలిపించినట్లయితే భవిష్యత్తులో మన దేశం ఇంకా మంచి స్థితిలోకి వస్తుందని, అంటే 1, 2, 3 పొజిషన్‌లోకి వస్తుందని కోరుకుందాం. రావాలని ఆశిద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.